ఎస్ జ్యోతి బాస్, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కోశాధికారి. సార్ ఇక్కడ మీరు ఎందుకు ధర్నా చేస్తున్నారు, మీ డిమాండ్ ఏంటి? గత సంవత్సరం 2023 డిసెంబర్ 26వ తారీఖున మేము రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేసాం. ఆ సమ్మెలో డ్రైవర్లకి, డ్రైనేజీ కార్మికులకి, మలేరియా వర్కర్లకి, పారిశుద్ధ్య కార్మికులకి జీతం గ్రీన్ ఎన్విరాన్మెంట్ కింద జీతం పెంచారు. వాటర్ సప్లై, పార్కులు, స్ట్రీట్ లైటింగ్, టౌన్ ప్లానింగ్, ఏగిల్ డిపో మెకానిక్లకి జీతాలు పెంచలేదు. దాని మీద ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం. అలాగే ఇంజనీర్ కార్మికులు కూడా జీతాలు పెంచాలని గతంలో ఉన్న ప్రభుత్వాన్ని దశల వారీగా కలిసి మెమోరాండం ఇవ్వడం, వాళ్ళు మేము చేస్తామని చెప్పి ఆ రోజు 9 మంది ఐఏఎస్లతో కమిటీ వేశారు. ఆ కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చిన తర్వాత అది ఫైనాన్స్ శాఖలో ఆగిపోయింది. ఆగిపోయిన దాన్ని పదే శ్రీలక్ష్మి గారు వెంటబడితే వెళ్ళడం, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి మళ్ళీ వెనక్కి రావడం వల్ల ఆ ఫైల్ అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా, కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మేము మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారిని, మున్సిపల్ సెక్రటరీని సురేష్ కుమార్ గారిని, అంతకుముందు కన్నబాబు గారు ఉన్నారు, కన్నబాబు గారిని, సీఎం చంద్రబాబు నాయుడు కూడా కలిసి వివరించాం. ఇంజనీర్ కార్మిక జీతాలు పెంచకపోతే దశల వారి పోరాటం చేస్తానని మేము సిద్ధంగా ఉన్నామని చెప్పాం. మరి ఇప్పుడు ఆప్కాస్ రద్దు అనేదో చెప్తున్నారు, అసలు దాని గురించి ఏం చెప్తారు? గతంలో కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండేది, టెండర్లు పిలిచి దళారులకు ఇచ్చేవాళ్ళు. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దళారీ వ్యవస్థ అంతా రద్దు చేసి ఆప్కాస్ అనే ఒక కంపెనీని తీసుకొచ్చి పెట్టాడు. అయితే ఆప్కాస్ వల్ల ఉపయోగం ఏంటంటే 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల శాలరీస్ పడేవి. కార్మికులు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు విజయవాడ సిటీలో ఇళ్ళద్దెలు కట్టుకోవాలంటే 1వ తారీఖు జీతం వస్తేనే ఇంటద్దెలు కట్టాలి. నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని ఇప్పుడు ఏదైతే నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగినో సాలి జీతంతో ఉండేవాళ్ళు ఇప్పుడు జీతాలు పెరిగిన తర్వాత ఆప్కాస్ రద్దు చేయడం కరెక్ట్ కాదు. ఆప్కాస్ రద్దు చేస్తే ఇప్పుడున్న కార్మికులందరూ పర్మనెంట్ చేస్తేనే ఆప్కాస్ రద్దు చేయమని మా డిమాండ్. సార్ ఇప్పుడు మరి ఈరోజు ఇక్కడికి వచ్చారు, ప్రభుత్వం ఏ విధంగా స్పందించాలంటారు? మీ కోరికలు ఏ విధంగా? ప్రభుత్వం ఇమీడియట్లీగా ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి మేము ఒకటి చెబుతున్నాం. ప్రభుత్వం తొందరగా స్పందించి ఇంజనీర్ కార్మిక జీతాలు పెంచితే మాకు చాలా సంతోషం. లేకపోతే వాటికి దశల వారి పోరాటానికి సిఐటిగా మేమందరం సిద్ధంగా ఉన్నాం తెలియపరుస్తాం. మరి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాలు కావచ్చు అందరికీ చేస్తా అన్నారు కదా, వాళ్ళ అధికారంలోకి వచ్చిన 9 నెలలు అవుతుంది. ఈ 9 నెలల్లో కార్మికుల గురించి చంద్రబాబు నాయుడు గారికి పట్టలేదు. అదేమంటే రాష్ట్రం ఆర్థిక లోటులో ఉంది, మేము ఆర్థిక లోటు నుంచి పూడ్చి మీకు న్యాయం చేస్తాం, 2 సంవత్సరాల దాకా పిఆర్సీ కమిటీ వేయం అని చెబుతున్నారు. ఏదేమైనా ఉద్యోగస్తులకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొండి చేసి చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎలక్షన్ ముందు హామీలన్నీ ఇచ్చారు కదా, మరి ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలన్నీ ఏదైతే ఇప్పుడు మా కార్మికుల సంక్షేమ పథకాలు లేవు, ఆ కార్మికుల సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, అవి లేవు, జీతాలు పెంచలేదు. ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర బడ్జెట్లో కానీ మా గురించి ఆలోచించకపోతే మటుకి రాబోయే కాలంలో ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి చూపెట్టాం, తర్వాత చంద్రబాబు నాయుడు గారికి చూపెడతాం, కంగారు లేదు.